రోహిత్ వారసుడెవరనే అంశంపైన ఇప్పుడు భారత్ క్రికెటర్లో ఒక చర్చనీయాంశంగా మారిన అంశం. నిన్నటి వరకు నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ బూమ్రా పేరు వినిపించగా ఇప్పుడు మాత్రం మరో యువ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగింది. ఇప్పటికే టీ20లకి గుడ్ బై చెప్పారు రోహిత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెలవ ప్రదర్శన చేశాడు కూడా. ఆ సమయంలో టెస్ట్ల నుంచి కూడా హిట్ మ్యాన్ తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ మరికొంతకాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కొత్త కెప్టెన్ ఎంపిక చేసే వరకు రోహిత్ టెస్ట్ జట్టులో కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి రోహిత్ వారసుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్ జన్ప్రీత్ బూమ్రా పేరే ముందుగా తెరమీదకు వచ్చింది. అయితే ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్కు రోహిత్ అందుబాటులో లేకుంటే అతనే జట్టును నడిపించి ఘన విజయాన్ని అందించాడు. అయితే బూమ్రా ఫిట్నెస్ మీద సందేహాలు నెలకొనడంతో టెస్ట్ కెరీర్ను ఎంత మేర పొడిగించాలనుకున్నాడనే దానిపైన ప్రశ్నలు తలెత్తుతుండడంతో అతన్ని కెప్టెన్గా చేసే విషయంలో సెలెక్టర్లు, కోచ్ ముందడుగు వేయలేకపోతున్నారన్నది ఒక అంశంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ల పేర్లు తెరపైకి వచ్చాయి. నిలకడగా రాణిస్తూ టెస్ట్ జట్టుల్లో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్న జైస్వాల్ను సారథిగా నియమిస్తే బాగుంటుందని కోచ్ గంభీర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జైస్వాల్ శ్రద్ధగా ఆట మీద దృష్టి పెట్టే తీరు, తన నిలకడను చూసి సారథిగా నియమించాలని గంభీర్ కోరుతున్నాడట. మరి అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం అనుభవజ్ఞుడైన పంత్ వైపు చూస్తున్నట్టుగా సమాచారం. మరి దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యత రహిత్యంగా ఆడతాడని విమర్శలు ఎదుర్కొనే పంత్ను కెప్టెన్గా ఎంపిక చేయడం సరైన ఆలోచనేనా అనే ఆలోచనలు, అనే క్వశ్చన్స్ పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. అదే సమయంలో కెరీర్లో తొలి దశలోనే ఉండి మరి కుర్రాడైన యశస్విని సారథిగా ఎంపిక చేయడం మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి బీసీసీఐ పంత్, జైస్వాల్లో ఎవరికి టెస్ట్ పగ్గాలు అప్పగిస్తుందో.